సీజేపీ ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లిపోయింది. రోడ్డుపైకి వందలాదిగా నిరసనకారులు తరలి రావడంతో జంతర్ మంతర్ వెళ్లే రహదారి పూర్తిగా స్తంభించింది. దాదాపు 2-3 గంటల సేపు వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఢిల్లీలో ట్రాఫిక్ జామ్పై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఏదైతే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ధర్నా ఒకవైపు మనం చూస్తున్నాము. జంతర్ మంతర్ వెళ్ళేటటువంటి రూట్ దాదాపు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ మేర ఉంటుంది. దాదాపు ఈ ట్రాఫిక్ అంతా కూడా 2 కిలోమీటర్ల నుంచి కూడా దాదాపు అటువైపు వెళ్ళడానికి కూడా ఆల్రెడీ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ నిలుపుదల చేశారు. लगभग 15-20 मिनट लगे हैं, ज्यादा नहीं है। हाँ, कहाँ जा रहे हैं अभी? जंतर मंतर। जंतर मंतर। अच्छा, आप लोग कहाँ थे? सोनम जी को सपोर्ट करने के लिए जा रहे हैं जी। वांछित హాస్పిటల్ में आएंगे वो हम लोग के समर्थन में जा रहे हैं। ప్రస్తుతము ట్రాఫిక్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ట్రాఫిక్ కదలకుండా దాదాపు 1 గంట సేపు అయింది. అभी निकलने का कितना टाइम हो गया? मुश्किल से 20-25 मिनट। 20-25 मिनट अभी जाने में बहुत टाइम लगेगा। हाँ जी जी जी। आप कहाँ से? इनके साथ ही हैं। अच्छा, ठीक है। कहाँ जा रही है? संग्रीला होटल। संग्रीला होटल। अच्छा, ये क्या है? ऊबर। कहाँ जा रही सर? हम तो बेरोजगार हैं, घूम रहे हैं। अच्छा, घूम रहे हैं। और ट्रैफिक है आपका? है? ट्रैफिक बहुत है। ट्रैफिक बहुत है, बहुत परेशानियाँ है। इस गवर्नमेंट में तो बहुत परेशानी है। अच्छा, कितना टाइम हो गया ट्रैफिक? मेरे को 2 घंटे हो गए निकले 2 हुए। గంట हो गया। ప్రతి ఒక్కరు కూడా 2 గంటలు 3 గంటలు చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా నిలుపుదల చేసినటువంటిది మీరు చూస్తున్నారు. వెనకాల దాదాపు 4 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ ఆగిపోయినటువంటిది. ఇక్కడ నుంచి జంతర్ మంతర్ రూట్లో ఉండేటటువంటిది. జంతర్ మంతర్ రూట్కి వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉందో దాదాపు 2 కిలోమీటర్లు ఉందో ఆ 2 కిలోమీటర్లు కూడా బ్లాక్ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రూట్ అంతా కూడా ముందస్తుగానే ట్రాఫిక్ రూల్స్ని కూడా నిన్న అడ్వైజరీ కూడా జారీ చేశారు. ముందస్తుగా చాలా మందికి కొంత తెలియకపోవడంతో వేరే రూట్లోకి రావడంతో అందరూ కూడా ఆగిపోయినటువంటి ఇటు ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ అటు ముందరంతా కూడా పోలీస్ బలగాలతో బందోబస్తు మధ్య ప్రస్తుతం జంతర్ మంతర్, అశోక రోడ్డు, తర్వాత ఇటు సెంట్రల్ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. ఫిరోజ్ షా రోడ్డు, తర్వాత జన్పత్ అశోక్ రోడ్డు ఉండేటటువంటి కూడలి ప్రాంతం చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతము. మనం చూస్తున్నాం బస్సుల్లో ట్రావెల్స్ కూడా చాలామంది కూడా ట్రావెలర్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఢిల్లీకి విజిట్ చేసే వాళ్ళు ఉంటారు. వివిఐపీస్ వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ విజిటర్స్ కూడా వస్తుంటారు. వాళ్ళు కూడా ట్రాఫిక్లో ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది జంతర్ మంతర్ వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి కూడా ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ బస్సెస్ కానీ తర్వాత ఇక్కడ వెహికల్స్, తర్వాత వివిఐపికి సంబంధించినటువంటి ఇక్కడ ఇది మనకు అశోక రోడ్డుకు వెళ్ళేటటువంటి రూటు, ఇది కూడా మొత్తం బ్లాక్ అయిపోయినటువంటిది. ఇటు మనకు జంతర్ మంతర్ వెళ్ళేటటువంటి రూటు ప్రస్తుతము విఐపీస్కి సంబంధించినటువంటి రూట్ని కూడా క్లోజ్ చేసినటువంటిది. ప్రస్తుతము ఇక్కడ ఉండేటటువంటిది ఒక 3 గంటల పాటు నుంచి కూడా ట్రాఫిక్ అంతా ఆగిపోయినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ని అంతా కూడా దాదాపు 2 గంటల నుంచి కంట్రోల్ చేస్తున్నటువంటిది. ఎప్పటికప్పుడు కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా రద్దీని కంట్రోల్ చేస్తున్నటువంటిది. ఒకవైపు మెట్రో స్టేషన్స్కి సంబంధించింది కూడా కొంతసేపు నిలుపుదల చేశారు. ఇక్కడ జన్పత్ మెట్రో స్టేషన్ కూడా కొంత స్టాప్ చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రము ఇక్కడ నుంచి పార్లమెంట్ మార్చ్కి వెళ్లేందుకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ని ఇవ్వాలి, మమ్మల్ని అంటే బయటికి వెళ్లేంతగా శాంతియుతంగా చేస్తామంటూ కూడా ఒకవైపు నిరసనలు. ఇక్కడ ట్రాఫిక్ని మాత్రము చాలా దాదాపు ఒక 3 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి చాలామందిని ఇక్కడ ప్రయాణికులు అనుకోవచ్చు, తర్వాత చాలామంది నిరసనకారులు కూడా అక్కడికి చేరుకోలేక మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మాత్రం ట్రాఫిక్ రద్దీలో ప్రజలందరూ కూడా చాలామంది కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. డ్యూటీకి వెళ్ళలేనటువంటి వాళ్ళు అనుకోవచ్చు, వ్యాపారస్తులు అనుకోవచ్చు, అక్కడ నిరసన ఏదైతే జంతర్ మంతర్ కూడా చేరుకునేటటువంటి ప్లేస్ అనుకోవచ్చు, చాలా మటు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షలతోటి నిలుపుదల చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.